హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. 2026 మార్చ్ ఏప్రిల్లో మరి పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ జరగబోతుంది, అసెంబ్లీ ఎలక్షన్ జరగబోతుంది. దీని గురించి నేను ముందు వీడియో చేశాను, దాన్ని కూడా చూడండి. చూడకపోతే అలాగే నా వీడియోల కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే డీటెయిల్స్లోకి వెళ్తే మరి పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలకు మరి మార్చ్ ఏప్రిల్లో ఎలక్షన్ జరగబోతుంది. ఇప్పటికే దీనిపై బీజేపీ అధిష్టానం ఒక నజర్ వేసి గ్రౌండ్ వర్క్ను స్టార్ట్ చేసింది. వీరికంటే ముందుగానే మరి తృణమూల్ కాంగ్రెస్ అలర్ట్ అయ్యి మరి అందరిని పార్టీ ఎమ్మెల్యేలు కానీ రివ్యూ మీటింగ్లు పెట్టుకొని ఎలా ఎలక్షన్కి మనం పదునైన వ్యూహాలతో ముందుకెళ్లాలో బీజేపీ కంటే ముందుగా మనం ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరమని దానికి ఒక ప్రీ ప్లాన్డ్గా మరి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అయితే బీజేపీ తృణమూల్ కాంగ్రెస్పై ఇప్పుడు ఒక చిన్న బాంబు వేసింది. ఆ బాంబు ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్లోని ఒక బహిష్కృత ఎమ్మెల్యే కబీర్ హుమయూన్, అతను ముస్లిం. అయితే తృణమూల్ కాంగ్రెస్కు పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లో ముస్లింల ఓటు బ్యాంకు గంపగుత్తగా పడిపోయాయి. దాదాపు 70-80% వరకు ముస్లింలు పడిపోయాయి. అయితే ఇప్పుడు అక్కడ హిందూ ముస్లిం ఓటు బ్యాంకును వేరు చేయాలని బీజేపీ మరియు ప్రయత్నిస్తుంది. అలాగే మొన్న జరిగిన హిందుత్వ ఎజెండాతో ఒక మీటింగ్ జరిగింది. దానికి దాదాపు 5.5 లక్షల మంది హిందువులు వచ్చి ఖచ్చితంగా ఈసారి మేము బీజేపీకి సపోర్ట్ చేస్తామని అక్కడ జెండాలతో భారీ ఎత్తున ర్యాలీ చేసి ఒక పెద్ద స్టేడియంలో బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ పార్టీ నుంచి బహిష్కరించిన కబీర్ హుమయూన్ మరి ఎంఐఎంతో పొట్టు పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో మేము దాదాపు 135 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నామని మరి ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన ఎప్పుడైతే ప్రకటించారో ఖచ్చితంగా దీని వెనుక బీజేపీ ఉందని మరి అక్కడ తృణమూల్ కాంగ్రెస్ మరి భావిస్తుంది. అయితే ఇది బీజేపీ బ్యాక్డోర్ పాలిటిక్స్ చేస్తుందని, మరి బీజేపీకి దమ్ముంటే మరి స్ట్రైట్గా వచ్చి మా మీద యుద్ధం చేయాలని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు మమతా బెనర్జీ గారు అలాగే మరి ఇంకొందరు ఎంపీలు గారు ప్రకటించడం జరిగింది. అక్కడ ఈ యొక్క కబీర్ హుమయూన్ గారు ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని ఎప్పుడైతే ఎలక్షన్కి వెళ్ళాడో ఖచ్చితంగా అది మరి తృణమూల్ కాంగ్రెస్ యొక్క ఓటు బ్యాంక్ చీలి ఖచ్చితంగా ఇక్కడ బీజేపీకి ఖచ్చితంగా రేపు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులను ఓటర్లుగా చేర్చారని బీజేపీ వారు మరి అక్కడ ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ మరి స్పెషల్ ఇంటెన్సివ్ అది జరుగుతున్నది, ఎలక్షన్ కమిషన్ జరుపుతుంది. దానిలో దాదాపు 30-40 వేల మందిని ఓటర్లలో తొలగించడం, అలాగే దీనిపై మరి తృణమూల్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేయడం, ఇవన్నీ ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ బీజేపీ తన వ్యూహాన్ని అమలు చేయడంతో మరి తృణమూల్ కాంగ్రెస్ అక్కడ దాదాపు చాలా ఇబ్బంది పడుతుంది. అలాగే కొంతమంది నాయకులు కూడా మరి లోపాయికారిక ఒప్పందాలు బీజేపీతో చేసుకుంటున్నారని, రాబోయే రోజుల్లో బీజేపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మమ్మల్ని ఎటువంటి సిబిఐ కానీ ఐటీ రైడ్లు కానీ చేయకుండా వారు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారని. అయితే అక్కడ మరి ప్రజలు ఈ యొక్క మత రాజకీయాలకు వ్యతిరేకంగా అలాగే మరి కేవలం అభివృద్ధి చూసి ఓటేస్తారా, అది మరి ఇప్పటి వరకు అయితే తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. మమతా బెనర్జీ గారు అభివృద్ధి చేస్తేనే, అలాగే ఆమె అభివృద్ధి చూసి మరి తృణమూల్ కాంగ్రెస్కి ఓటేస్తారా, కాదు ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దామని మరి ప్రజలు నిర్ణయం తీసుకుంటారా అనేది 2026 మార్చి ఏప్రిల్లో తేలనుంది. థ్యాంక్ యూ.